Hello everyone, welcome to the next session of Telangana Movement and State Formation Syllabus. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈ సెషన్లో క్లాస్ నెంబర్ 26 తెలంగాణ మూమెంట్ 1969 యొక్క పార్ట్ 5 ఐదవ భాగం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది. వీలైతే ఈ సెషన్ని 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో చాలామంది స్టూడెంట్స్ నాకు అడుగుతున్నారు, సార్ మన క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ అండ్ అదర్ మెటీరియల్స్ అనేటటువంటి మాకు ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి? సో మనకంటూ ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందమ్మా, సాయి రామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి టెలిగ్రామ్ ఛానల్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ ఫ్రీ పీడిఎఫ్స్కి అండ్ ఫ్రీ క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేటటువంటిది మీరు పొందొచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సాయి రామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. ఈ యూట్యూబ్ ఛానల్లోనే మీరు ఈ వీడియో అనేటటువంటిది చూస్తున్నారు. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? అండ్ చాలా మంది నా పర్సనల్ ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు. ఎవరైనా నాకు కాంటాక్ట్ చేయాలంటే ఈ ఈమెయిల్ ఐడి ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్, ఐ యూజ్ ఇట్ పర్సనల్లీ. సో నాతో ఏమైనా కాంటాక్ట్ అవ్వాలన్నతో మాట్లాడాలన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. ఓకేనా? సో వాట్సాప్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా కాల్ అయినా చేయొచ్చు. రైట్? సో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకుందాం. అనౌన్స్మెంట్ తర్వాత క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి వినేయండి. సో మొత్తానికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క అఫీషియల్ కీ అనేటటువంటిది రిలీజ్ అయింది. మెయిన్స్కి మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సమయం వచ్చింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన మరుక్షణం నుంచే చాలామంది స్టూడెంట్స్ సార్ మెయిన్స్ మెంటర్షిప్ కావాలి, మెయిన్స్ టెస్ట్ సిరీస్ కావాలి అని అడిగారు. సో అందుకే సాధన అనేటటువంటి ఒక మెయిన్స్ టెస్ట్ సిరీస్ కమ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది. నవంబర్ 7వ తారీఖు నుంచి ఈ టెస్ట్ సిరీస్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుందమ్మా. ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఫీజు ఎంత? కేవలం 6,000 రూపాయలు, రూపాయి తక్కువ 6,000. సో ఓన్లీ 25 మెంబర్స్ని మాత్రమే టెస్ట్ సిరీస్లో భాగంగా తీసుకుంటున్నాం. సో ఎక్కువ మందిని తీసుకోవట్లేదు, ఎందుకంటే పర్సనల్ గైడెన్స్, ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత శిక్షణ, వ్యక్తిగతంగా సపోర్ట్ అనేటువంటిది అందించడానికి. సో దీనిలో టాప్ ఫీచర్స్ ఏంటి? 70+ డైలీ టెస్ట్లు ఉంటాయి. ప్రతిరోజు టెస్ట్లు అనేటటువంటివి జరుగుతాయి. ఈచ్ డైలీ టెస్ట్ కంప్రైజెస్ ఆఫ్ 5 క్వశ్చన్స్. సో ప్రతి క్వశ్చన్కి, ప్రతి ఆన్సర్కి డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్, సో కాంప్రహెన్సివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దాంతోపాటు మోడల్ ఆన్సర్స్, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ కూడా ఉంటాయి. 18 సెక్షనల్ టెస్ట్లు అనేటటువంటివి ఉంటాయి. ప్రతి వీక్, ప్రతి ఆదివారము మీకు సెక్షనల్ టెస్ట్లు అనేటటువంటివి జరుగుతాయి. 14 ఫుల్ లెంత్ టెస్ట్లు అనేటటువంటివి జరుగుతాయి. బై ద ఎండ్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా మనం పెట్టుకుంటాం. డీటెయిల్ ఫీడ్బ్యాక్ టు ఎవ్రీ ఆన్సర్. ఇంట్రొడక్షన్ ఈజ్ గుడ్, బాడీ ఈజ్ నైస్, కన్క్లూజన్ ఈజ్ బ్యాడ్. సో ఇలా వన్ వర్డ్ ఫీడ్బ్యాక్స్ కాకుండా కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా ఎక్కడ తప్పులు చేశారు, ఎలా రాయాలి, ఎలా రాయకూడదు, డీటెయిల్డ్గా ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాస్ మీరు ఒకళ్ళు మిస్ అయ్యారనుకోండి, మన యాప్లో రికార్డెడ్ క్లాసెస్ కూడా మీరు చూడొచ్చు. మోడల్ ఆన్సర్స్ ప్రతిదానికి ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. త్రూ అవుట్ ద ప్రిపరేషన్ గైడెన్స్ అండ్ సపోర్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఎవరైతే ప్రోగ్రామ్ జాయిన్ అవుతారో, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ యూ ఫేస్, మోటివేషనల్ ఇష్యూ అవ్వండి, ఏ ప్రాబ్లం ఉన్నా ఐ విల్ బీ జస్ట్ ఏ టెక్స్ట్ అవే. మీకు ఒక బిగ్ బ్రదర్ లాగా నేను ఉంటాను. సో ఒక్క మెసేజ్ మీరు నాకు పెట్టినా, ఒక్క కాల్ చేసినా నేను వెంటనే రెస్పాండ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో దిస్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఈజ్ డిజైన్ టు నర్చర్ ర్యాంక్స్ అనేటటువంటివి తీసుకురావాలి. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ లేదు, మెయిన్స్ క్వాలిఫై అయిపోతే ర్యాంక్ వస్తుంది కదా. అందుకోసం మరొక్కసారి మీ అందరికీ ఒక బిగ్ బ్రదర్ లాగానే సజెషన్ ఇస్తున్నాను. మన దగ్గర మీరు టెస్ట్ సిరీస్ తీసుకోపోయినా పర్లేదు, టెస్ట్ సిరీస్ మాత్రం ఎక్కడో ఒక దగ్గర రిలయబుల్ మెంటర్ దగ్గర తీసుకోండి. తీసుకొని ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే మీరు ఎగ్జామినేషన్లో 3 గంటలు కూర్చోగలుగుతారు. 3 గంటలు అన్ని ప్రశ్నలకి 15కి 15 ప్రశ్నలు ఆన్సర్ చేయగలుగుతారు. సో బెటర్ అప్రోచ్తో, బెటర్ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళగలుగుతారు. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? ప్రిలిమ్స్ యుద్ధం వేరు, మెయిన్స్ కంప్లీట్గా వేరు. ప్రిలిమ్స్ డాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోవడం, మెయిన్స్ డాట్స్ని కనెక్ట్ చేస్తూ ఎనలైజ్ చేయడం. ఓకేనా? సో ఎవరైనా మన సాధన ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి, నా నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే స్కెడ్యూల్ పంపించమన్నా స్కెడ్యూల్ పంపిస్తాను. సో చక్కగా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా? రైట్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్మకాలు. సో ఇప్పుడు ఏం చేద్దాం? చక్కగా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి. సో తెలంగాణ మూమెంట్ 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం 1969 ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్, ముఖ్యమైనటువంటి సంఘటనల్ని మనం
క్రొనలాజికల్ ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి డీటెయిల్గా నేర్చుకుంటున్నాం కదా. సో ఇప్పుడు జూన్, జూలై, ఆగస్ట్ 1969లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా ఈ సెషన్ అనేటటువంటిది అర్థమవుతుంది. వీలైతే ఈ వీడియోని 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? మరి క్లాస్లోకి వెళ్ళే ముందు మనం లాస్ట్ క్లాస్లో ఏ టాపిక్స్ని డిస్కస్ చేసామో ఒకసారి మాట్లాడుకుందామా. ద ఇయర్ 1956 ఫిబ్రవరి 20వ తారీఖున జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేటటువంటి సైన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో. ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే ఉంటుందో ఇట్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు వెనక జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం అనేటటువంటిది కీ రోల్ ప్లే చేయడం అనేటటువంటిది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద రేషనల్ బిహైండ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్? సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్రజలు వివక్షకి గురవ్వకుండా తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం కొన్ని ప్రొటెక్షన్స్, దాంతోపాటు కొన్ని ప్రామిసెస్, కొన్ని హామీలు ఏవైతే ఉంటాయో, కొన్ని రక్షణలు ఏవైతే ఉంటాయో, కొన్ని సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో భాగంగా కల్పించడం అనేటువంటి జరిగింది. మొత్తం ఎన్ని సేఫ్ గార్డ్స్ ఇచ్చారు? 14 ఇంపార్టెంట్ సేఫ్ గార్డ్స్ని మనకి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో భాగంగా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. బట్ కానీ ద అలీజ్డ్ వయలేషన్స్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ led to an important movement in the history of Telangana, that is Telangana movement of 1969. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగినటువంటి మొదటి రోజు నుంచే తెలంగాణ ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరగడం అనేటువంటి జరిగింది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే ఉంటుందో దానికి తూట్లు పొడవడం అనేటువంటి జరిగింది ఆంధ్ర పొలిటికల్ ఎడిటర్, ఆంధ్ర రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. రైట్. సో 1956 నుంచి 1968 మధ్యలో జరిగినటువంటి ఈ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో, వైలేషన్స్ ఆఫ్ ద సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద ఈవెంట్స్ దట్ లెడ్ టు దిస్ పర్టికులర్ మూమెంట్, తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969కి దారి తీసినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దిస్ 1969 మూమెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్కడ మొదలైంది? పాల్వంచలో మొదలైందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఎలా మొదలైంది? కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ KTPSలో జరిగినటువంటి నిరసనలు, యాజిటేషన్స్, ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దిస్ పర్టికులర్ తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969 మొదలైంది. ద ఇమీడియట్ రీజన్ ఫర్ తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969 మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో జనవరి 8, 1969 ఏం జరిగింది? అన్నాపత్తుల రవీంద్రనాథ్ అనేటటువంటి ఖమ్మం డిస్ట్రిక్ట్కి చెందినటువంటి ఒక స్టూడెంట్ లీడర్ ఎవరైతే ఉన్నారో, BA సెకండ్ ఇయర్ స్టూడెంట్, ఆయన ఫాస్ట్ అండ్ టు డెత్, ఆమరణ నిరాహార దీక్షకి పాల్పడడం అనేటటువంటిది జరిగింది. అవునా? సో రవీంద్రనాథ్ ఎప్పుడైతే ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నాడు, సో తెలంగాణ ప్రాంతం అంతా అట్టుడకడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ ప్రాంతంలో చాలా నిరసనలు, యాజిటేషన్స్ అనేటటువంటివి మొదలైనవి. తద్వారా అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి గవర్నమెంట్ హుటాహుటిన కాసు బ్రహ్మానందరెడ్డి, ముఖ్యమంత్రి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి ఇంట్లో ఆనంద నిలయంలో ఒక అఖిలపక్ష సమావేశం, ఆల్ పార్టీ మీటింగ్ అనేటటువంటిది కండక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. కండక్ట్ చేసి కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేవి తీసుకున్నారు. ఫస్ట్ ఏంటి? తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ 1956 నుంచి 1968 మధ్యలో తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి, మిగులు నిధులను క్యాలిక్యులేట్ చేయడానికి కుమార్ లలిత్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. కుమార్ లలిత్ కమిటీ సర్ప్లస్ ఫండ్స్ 34.1 crores అని చెప్పి క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. చాలా మంది తెలంగాణ వాదులు, తెలంగాణ లీడర్స్ దాన్ని తిప్పికొట్టడం అనేటటువంటిది కూడా జరిగింది. అండ్ దాంతోపాటు జనవరి 21, 1969 జీవో నెంబర్ 36 ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో తెలంగాణలో నియమింపబడినటువంటి ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి ఆంధ్రాకి పంపించాలి అనేటటువంటి లక్ష్యంతో జీవో నెంబర్ 36ని జారీ చేశారు. ఈ జీవో యొక్క ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది జంట నగరాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎలా జరుగుతుంది, దాని ఇంప్లిమెంటేషన్ ను సూపర్వైజ్ చేయడానికి జేజే నాయుడు IAS అండ్ ఆర్ విఠల్ రావు IAS అనేటటువంటి ఇద్దరు సివిల్ సర్వెంట్స్ని కూడా అపాయింట్ చేయడం అనేటటువంటిది జరిగింది. రైట్. మనం డీటెయిల్డ్గా జీవో నెంబర్ 36 గురించి మనం మాట్లాడాం. అండ్ జీవో నెంబర్ 36కి ఎదురైనటువంటి కోర్ట్ వెడ్డిక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మాట్లాడాం. తర్వాత తెలంగాణ ప్రజాసమితి యొక్క ఏర్పాటు ఫిబ్రవరి 1969లో సో మనకి తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. అవునా? తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ తర్వాత
ఎలా మారింది? తెలంగాణ ప్రజా సమితి లేదా తెలంగాణ పీపుల్స్ ఫోరంగా ఎవాల్వ్ అవ్వడం అనేటటువంటి జరిగింది, ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. దాని గురించి మనం మాట్లాడాం. ద ఫౌండర్ అండ్ ఫస్ట్ కన్వీనర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఎవరు? మదన్ మోహన్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ లాయర్, సిద్దిపేటకి చెందినటువంటి ఒక లాయర్, రైట్? సో ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మార్చిలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్, కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అండ్ సుప్రీంకోర్టు యొక్క తీర్పు తర్వాత, ముల్కీ రూల్స్ మీద ఇచ్చినటువంటి తీర్పు తర్వాత, వెడ్డింగ్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి, కాన్స్టిట్యూట్ చేసినటువంటి జస్టిస్ కైలాస్నాథ్ వాంచు కమిటీ గురించి, వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ గురించి, సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ డీసెంట్రలైజ్ అవ్వాలి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఆర్టికల్ 16లో ఎటువంటి మార్పులు, అమెండ్మెంట్స్ తీసుకురాకూడదని కూడా చెప్పడం అనేటటువంటిది జరిగింది కైలాస్నాథ్ వాంచు కమిటీ, రైట్? దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఏప్రిల్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కూడా మనం మాట్లాడాం. ఏప్రిల్ 11న తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969ని సో రెగ్యులేట్ చేయడానికి, తెలంగాణ ప్రజల్ని పెసిఫై చేయడానికి, చల్లార్చడానికి ఉద్యమాన్ని సో అప్పటి ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి 8 పాయింట్ ఫార్ములా లేదా అష్టసూత్ర పథకం ఏదైతే ఉంటుందో దాని గురించి డిస్కస్ చేసాం. 8 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడాం. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నారు. దాని ప్రకారంగా వశిష్ఠ భార్గవ కమిటీ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఈ ప్లాన్లో? అష్టసూత్ర పథకము లేదా 8 పాయింట్ ఫార్ములాలో తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ని వెంటనే త్వరితగతిన తెలంగాణ మీద మాత్రమే ఖర్చు చేయాలి. సెకండ్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం ఒక ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఎవరి యొక్క అధ్యక్షతన, లీడర్షిప్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క లీడర్షిప్లో, దాన్నే తెలంగాణ డెవలప్మెంట్ కమిటీ లేదా తెలంగాణ అభివృద్ధి కమిటీ అని కూడా పిలిచారు. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ప్లానింగ్ కమిటీ డిజైన్ చేసినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి సో హైయర్ అఫీషియల్స్తో కూడినటువంటి ఇంకొక కమిటీని ఏర్పాటు చేయాలి, రైట్? సో ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? తెలంగాణ ప్రాంతీయ మండలి, ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ లేదా తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి ఫుల్ పవర్, సంపూర్ణ అధికారాలు అనేటటువంటివి కల్పించాలి. సిక్స్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? సో నేటివ్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ నేటివ్స్కి మాత్రమే ఉద్యోగాలు, జాబ్స్ అనేటటువంటివి ఇస్తూ సో కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో తెలంగాణ పీపుల్కి, తెలంగాణ ఎంప్లాయీస్కి, తెలంగాణ స్టూడెంట్స్కి కల్పించడం అనేటటువంటి జరగాలి. సెవెంత్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఈ ప్లాన్లో? తెలంగాణ ఉద్యోగుల యొక్క సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పరిష్కరించాలి. తెలంగాణ ఎంప్లాయీస్ యొక్క ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా వాటిని సాల్వ్ చేయాలి. ఎయిత్ వన్ ఏంటి? తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం, కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ కోసం ప్రత్యేక దృష్టి అనేటటువంటి సారించాలి. ఒక స్పెషల్ ఫోకస్ అనేటటువంటిది పెట్టాలి. దీని గురించి ప్రైమ్ మినిస్టరే స్వయాన రివ్యూ మీటింగ్స్ అనేటటువంటివి జరిపించాలి, రివ్యూ మీటింగ్స్ అనేటటువంటివి కండక్ట్ చేయాలి, రైట్? 8 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా డిస్కస్ చేసాం. అండ్ మేలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం పూర్తిగా డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. మే 20వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి చాలా ఎస్సేస్, వ్యాసాలు ఏవైతే ఉంటాయో అవి రాయడం అనేటటువంటి జరిగింది, ఎడిటోరియల్స్ రాయడం అనేటటువంటి జరిగింది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన, ఇంజస్టిసెస్ పైన ఈ వ్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిని కంపైల్ చేసి ఒక బుక్గా మార్చారు. ద తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్, ఈ పబ్లిష్ అయినటువంటి ఈ బుక్ ఏదైతే ఉంటుందో ఇది తెలంగాణకు జరిగినటువంటి ఇంజస్టిస్ పైన ముద్రింపబడినటువంటి ఫస్ట్ ఎవర్ బుక్గా చరిత్ర సృష్టించడం అనేటటువంటిది జరిగింది. అవునా? దిస్ ఆల్ ఆస్పెక్ట్స్ అనేటటువంటి మనం డీటెయిల్డ్గా చక్కగా డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? జూన్ 1969, జూలై 1969, ఆగస్ట్ 1969లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ని డిస్కస్ చేద్దాం. వాట్ ఎవర్ సబ్జెక్ట్ ఐ టీచ్, ఇండియన్ హిస్టరీ టీచ్ చేసిన, ఇండియన్ పాలిటీ టీచ్ చేసిన, ఇండియన్ ఎకానమీ టీచ్ చేసిన, ఇండియన్ జోగ్రఫీ టీచ్ చేసిన, ఆంథ్రపాలజీ టీచ్ చేసిన, సోషియాలజీ టీచ్ చేసిన, ఇంటర్నేషనల్ రిలేషన్స్ టీచ్ చేసిన, ఏం చెప్పినా ఐ మేక్ షూర్ రివిజన్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్ సో దట్ పీపుల్ అండ్ మై స్టూడెంట్స్ కెన్ రిటైన్ ద టాపిక్స్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. అవునా? సో చక్కగా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అండ్ వీటన్నింటి వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ మై ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మీరు చాలా
సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. చాలా ఎంకరేజ్మెంట్గా, చాలా మోటివేషనల్గా ఉంటుంది. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఫ్రమ్ ద 5th డే, నేను 5వ వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచే ఎన్నో ఇన్స్టిట్యూట్స్ నన్ను అప్రోచ్ అయినాయి. సో మీకు గంటకి ఇన్ని వేలు ఇస్తాము, అన్ని వేలు ఇస్తాము, మా ఇన్స్టిట్యూట్లో చెప్పండి. ఎందుకంటే దెర్ వాజ్ యాక్చువల్లీ స్కేర్సిటీ. ఇంగ్లీష్ మీడియంలో చెప్పేవాళ్ళు, బెటర్ నోట్స్, ఇంత కాంప్రహెన్సివ్ నోట్స్ ఇచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉండడం అనేది జరిగింది. సో అసలు ఆల్మోస్ట్ లేరనే చెప్పుకోవాలి. తెలంగాణ మూమెంట్ చెప్పేవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో మంచి కాంప్రహెన్సివ్ నోట్స్ ఇచ్చేవాళ్ళు. సో చాలామంది అడిగినా మీకు ఇచ్చినటువంటి ప్రామిస్ మేరకు ఇంత విలువైనటువంటి ఈ కోర్సుని మీకు ఫ్రీగా, పూర్తి ఉచితంగా చెప్తున్నాను కదా. సో ఈ వీడియోని ఒక్క లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు జూన్ నెలలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్, ముఖ్యమైన ఘట్టాల గురించి మాట్లాడదాం, వినాలమ్మా. సో June 1, 1969, 1969 జూన్ 1వ తారీఖున ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కొండా లక్ష్మణ్ బాపూజీ. సో మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఏంటి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో సో 14th ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ఏదైతే ఉంటుందో అది 1961 వరకు కంటిన్యూ చేయాలి అని చెప్పి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేటటువంటిది ఉంటుంది. కానీ దీనికి విరుద్ధంగా ఆంధ్ర నాయకులు ఏం చేశారు, టీపీసీసీ ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉంటుందో ఏపీసీసీలో కలిపేయడం అనేటటువంటిది జరిగింది. రైట్. సో ఇప్పుడు మనకి కొండా లక్ష్మణ్ బాపూజీ, ఈయన గురించి మనం ఆల్రెడీ చెప్పాం. సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్కి వ్యతిరేకంగా ఆపోజిట్గా ఎప్పుడైతే వెడ్డిక్ట్ అనేటటువంటిది వెలువరించిందో ఈయన ఏం చేశారు, సో తన మంత్రి పదవికి రాజీనామా చేయడం అనేటటువంటిది జరిగింది. సో 1969 మూమెంట్లో భాగంగా తన పదవికి రాజీనామా రిజైన్ చేసినటువంటి మొదటి మినిస్టర్ ఎవరు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, ఈయన గురించి మనం సెపరేట్గా చెప్పుకున్నాం కూడా. సో ఈయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనేటటువంటి ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేయడం అనేటటువంటి జరిగింది. కె రాజమల్లు వాజ్ అపాయింటెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్గా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉంటే వైస్ ప్రెసిడెంట్గా కె రాజమల్లు వ్యవహరించడం అనేటటువంటి జరిగింది. సెక్రటరీస్గా రాజారాం, హైగ్రీవాచారి, వరంగల్కి చెందినటువంటి హైగ్రీవాచారి, కె రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ అపాయింట్ అవ్వడం అనేటటువంటి జరిగింది. అండ్ ఇతర సభ్యులు మనం మాట్లాడుకుంటే చెన్నారెడ్డి ఎవరైతే ఉన్నారో చెన్నారెడ్డి, అచ్యుత్ రెడ్డి, సదాలక్ష్మి, అండ్ దాంతోపాటు బాగారెడ్డి అండ్ పి గోవర్ధన రెడ్డి అండ్ దాంతోపాటు జగన్నాథరావు, వీళ్ళందరూ కార్యవర్గ సభ్యులు అవ్వడం అనేది వర్కింగ్ గ్రూప్ మెంబర్స్గా ఉండడం అనేటువంటి జరిగిందనమాట. ద కాంగ్రెస్ పార్టీ హ్యావ్ నాట్ రికగ్నైజ్ ద టీపీసీసీ ఫార్మ్ బై ద లీడర్స్ ఆఫ్ తెలంగాణ నాయకులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే ఉంటుందో హైకమాండ్ వాళ్ళు గుర్తించలేదన్నమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి. సో తెలంగాణ ప్రజా సమితి ఆర్ తెలంగాణ పీపుల్స్ ఫోరం, దీని యొక్క ఒరిజినల్ నేమ్ అని చెప్పుకున్నాం, తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అని చెప్పుకున్నాం. ఇట్ గేవ్ ఏ కాల్ టు స్ట్రైక్ ఆన్ ద 2nd and 3rd of June 1969 ప్రొటెస్టింగ్ ద అటాక్ ఆన్ జైల్ ఇన్మేట్స్ ఇన్ చంచల్గూడ ప్రిజన్. నేను మేలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్లో May 31st ఏం జరిగిందో చెప్పాను. చంచల్గూడ జైల్లో ఏం జరిగింది, ఆంధ్ర ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తెలంగాణ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఒక వాగ్వాదం అనేటటువంటిది జరగడం అనేది ఒక ఘర్షణ వాతావరణం అనేటటువంటి చోటు చేసుకుంది. రైట్. దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర వాళ్ళే తెలంగాణ వాళ్ళని ఉసుగొట్టారు, రెచ్చగొట్టారు, వాళ్ళని అవమానపరిచారు అనేటటువంటి దీనితో తెలంగాణ ప్రజా సమితి లేదా తెలంగాణ పీపుల్స్ వారం ఏం చేసింది, సో June 2nd and 3rd 1969 స్ట్రైక్ చేయాలని చెప్పి పిలుపునివ్వడం అనేటువంటి జరిగింది. చంచల్గూడ జైల్లో ప్రజల్లో జరిగినటువంటి ఆ ఘటనకు వ్యతిరేకంగా టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి ఇట్ అబ్జర్వ్ June 3rd యాజ్ యాంటీ రివెంజ్ డేగా దాన్ని చేయడం అనేటటువంటిది ప్రకటించడం అనేటటువంటిది జరిగిందమ్మా. పగ సాధింపు వ్యతిరేక దినంగా ప్రకటించడం అనేది జరిగింది. మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ ద యూత్ లీడర్ నేమ్డ్ ప్రేమ్ కిషోర్ వర్ కిల్డ్ ఇన్ ద పోలీస్ ఫైరింగ్ ఇన్సిడెంట్. ఈ సందర్భంగా జరిగినటువంటి పోలీస్ కాల్పులో ప్రేమ్ కిషోర్ అనేటటువంటి ఒక యంగ్ లీడర్, యూత్ లీడర్, యువజన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో సహా చాలా మంది మరణించడం అనేటటువంటి జరిగింది. ప్రత్యేక రాష్ట్రం మనకు ఉంది అంటే మనం సెపరేట్ స్టేట్ యొక్క ఫ్రూట్స్ ఎంజాయ్ చేయగలుగుతున్నామంటే చాలామంది ప్రాణాలు అర్పించడం అనేది జరిగిందమ్మని ఎన్నోసార్లు చెప్పడం అనేది జరిగిందమ్మ. సో డ్యూ టు ద అవుట్ బ్రేక్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఇన్ ద స్టేట్, సో రాష్ట్రంలో విపరీతమైనటువంటి హింస చెలరేగడంతో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, ముఖ్యమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ మరియు హోమ్ మినిస్టర్ అయినటువంటి వైబీ చవాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ
మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ని విజిట్ చేయడం అనేది జరిగింది ఆన్ June 4th అండ్ June 7th రెస్పెక్టివ్లీ. ప్రైమ్ మినిస్టర్ June 4th విజిట్ చేస్తే హోమ్ మినిస్టర్ June 7th విజిట్ చేయడం అనేటటువంటిది జరిగింది. బోత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ హెల్డ్ డిస్కషన్స్ విత్ వేరియస్ కమ్యూనిటీస్. హైదరాబాద్ని వీళ్ళు సందర్శించి అన్ని వర్గాలతో, ముఖ్యంగా తెలంగాణ ఇంటలెక్చువల్స్తో, దాంతోపాటు తెలంగాణ పొలిటీషియన్స్తో, దాంతోపాటు తెలంగాణ అపోజిషన్ పార్టీ లీడర్స్తో, అండ్ దాంతోపాటు తెలంగాణ పోయెట్స్తో, తెలంగాణ రైటర్స్తో, ఆంధ్ర నాయకులతో, ఇలా వివిధ వర్గాల వారితో వీళ్ళు చర్చలు అనేటువంటివి జరపడం జరిగిందనమాట. బోత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ దాంతోపాటు హోమ్ మినిస్టర్. June 1st జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీ అందరికీ అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఓకేనా? మరి నెక్స్ట్ చూడండి. సో నౌ June 10th 1969 జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూడండి. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టార్టెడ్ ఏ ఇండెఫినెట్ స్ట్రైక్ అండ్ ఇట్ కంటిన్యూడ్ ఫర్ 37 days. తెలంగాణ ఉద్యోగ సంఘాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఎంప్లాయీస్ యూనియన్స్ వాళ్ళు ఒక నిరవధిక సమ్మె ఏదైతే ఉంటుందో దాన్ని ప్రారంభించడం జరిగింది. 37 days ఈ సమ్మె అనేటటువంటిది, స్ట్రైక్ అనేటటువంటిది కొనసాగడం అనేది జరిగింది. అండ్ ఫైనల్గా ఎప్పుడు ఎండ్ అయింది? July 16th 1969 ఈ స్ట్రైక్, ఈ సమ్మె ఏదైతే ఉంటుందో అది ఎండ్ అవ్వడం అనేది జరిగింది. దీస్ ఆర్ నాట్ మచ్ ఇంపార్టెంట్ అమ్మా. బట్ ఎందుకు నేను ఇంక్లూడ్ చేశానంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ ఛాన్సెస్. చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో, ఫర్ జనరేషన్స్కి అద్భుతంగా ఉపయోగపడేటటువంటి క్లాసెస్ని నేను ఫ్రీగా యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఇంత కాంప్రహెన్సివ్గా, ఇంత డీటెయిల్గా నేను డిస్కస్ చేస్తున్నాను. అండ్ June 14th 1969 ఏదైతే ఉంటుందో ఆ రోజున ఏం జరిగిందో చూడండి. రాజ్ బహదూర్ గౌర్ హీ వెంట్ ఆన్ ఏ కమ్యూనిస్ట్ లీడర్, కామ్రేడ్ రాజ్ బహదూర్ గౌర్ ఎవరైతే ఉన్నారో హీ వెంట్ ఆన్ ఏ హంగర్ స్ట్రైక్ ఇన్ హైదరాబాద్లో ఆయన నిరాహార దీక్ష చేపట్టడం అనేది జరిగింది. ఆయన యొక్క డిమాండ్ ఏంటి? టు డిస్మిస్ కాసు బ్రహ్మానంద రెడ్డి గవర్నమెంట్. తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969, తెలంగాణ ఉద్యమం 1969ని ఉక్కుపాదంతో అణిచివేయాలని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది అర్జెంటుగా వీలైనంత త్వరగా కూలిపోవాలి. సో అది దాని కూకటి వేలతో సహా పెకలించి వేయాలనేటటువంటి ఉద్దేశంతో సో ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం అనేది జరిగింది. అండ్ దాసరి నాగభూషణం, అనదర్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ లీడర్ ఫ్రమ్ తెలంగాణ, హీ ఆల్సో వెంట్ ఆన్ ఏ హంగర్ స్ట్రైక్ ఇన్ విజయవాడ విత్ ద సేమ్ డిమాండ్. ఇదే డిమాండ్తో ఆయన కూడా నిరాహార దీక్ష చేపట్టడం అనేటటువంటిది జరిగింది. బోత్ కాల్డ్ ఆఫ్ దేర్ హంగర్ స్ట్రైక్స్ విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ప్రయత్నాల వలన ఇద్దరు కూడా, ఎవరెవరు? రాజ్ బహదూర్ గౌర్ అండ్ దాంతోపాటు విజయవాడలో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి దాసరి నాగభూషణం, ఇద్దరు కూడా తమ దీక్షను విరమించడం అనేటటువంటి జరిగింది. సో June 17th 1969 జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకుందాం. వినండి. తెలంగాణ ప్రజాసమితి లేదా తెలంగాణ పీపుల్స్ ఫోరం వాళ్ళు ఉమెన్ సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. మహిళా సత్యాగ్రహాన్ని దేని యొక్క పేరుతో? ఉమెన్స్ డే అనేటటువంటి పేరుతో మహిళా సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారన్నమాట. సో దీనిలో కుముదిని నాయక్, మర్రి చెన్నారెడ్డి వైఫ్ అయినటువంటి సావిత్రీదేవి, సదాలక్ష్మి, ఈశ్వరీబాయి, శాంతాబాయి, కొండా వెంకటరంగారెడ్డి యొక్క, కేవి రంగారెడ్డి యొక్క కుమార్తెలు, డాటర్స్ అయినటువంటి స్నేహలత, సాధన మరియు సుమిత్ర లాంటి వాళ్ళు సో ఈ పర్టికులర్ సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో టీపీఎస్ అంటే మనకి తెలంగాణ ప్రజాసమితి స్టార్ట్ చేసినటువంటి ఈ సత్యాగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిలో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగింది నాన్న. ఎప్పుడండి? June 17th ఈ పర్టికులర్ ఉమెన్ సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో దాన్ని మొదలు పెట్టారనమాట. ఎవరు మొదలు పెట్టారు? తెలంగాణ ప్రజాసమితి లేదా తెలంగాణ పీపుల్స్ ఫోరం అనేటటువంటిది మొదలు పెట్టడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూడాలి. సో June 24th 1969 1969 జూన్ 24వ తారీఖున జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనం డిస్కస్ చేయాలి. జి వెంకటస్వామి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులైనటువంటి వెంకటస్వామి ఎవరైతే ఉన్నారో హీ విజిటెడ్ ముషీరాబాద్ ప్రిజన్ టు కన్సోల్ ద వూండెడ్ తెలంగాణ ప్రిజనర్స్. ఘర్షణలో గాయపడినటువంటి తెలంగాణ ఖైదీల్ని పరామర్శించడానికి పార్లమెంటు సభ్యుడైనటువంటి జి వెంకటస్వామి ముషీరాబాద్ జైలుని ఆయన సందర్శించడం అనేది జరిగింది. దాన్ని విజిట్ చేయడం అనేటువంటి జరిగిందమ్మా. సో దీనిలో భాగంగా ఈ వెంకటస్వామి గారి పర్యటనలో భాగంగా చాలా మంది తెలంగాణ యాక్టివిస్ట్, తెలంగాణ వాదులు, తెలంగాణ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ప్రిజన్ బయట, ఈ జైలు బయట బాగా గ్యాదర్ అవ్వడం వల్ల సో పోలీసులు ఓపెన్ ఫైర్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ గ్యాదరింగ్ని, ప్రొసెషన్ని కంట్రోల్ చేయడానికి సో కాల్పులు జరపడం అనేది జరిగింది. వెంకటస్వామి ఆల్సో గాట్ ఇంజూర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్. ఈ సందర్భంగా వెంకటస్వామి కూడా గాయపడడం అనేది జరిగింది. ఎంతోమంది తెలంగాణ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గాయాల పాలవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? నెక్స్ట్ June 25th 1969 జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి.
మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ అండ్ అచ్యుత్ రెడ్డి వర్ అరెస్టెడ్ అండర్ ద ప్రివెంటివ్ డిటెన్షన్ లా అండ్ వర్ సెంట్ టు రాజమండ్రి సెంట్రల్ జైల్. సో ముఖ్యమైనటువంటి తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో లైక్ మర్రి చెన్నారెడ్డి హూ ఆర్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ కాజ్, కొండా లక్ష్మణ్ బాపూజీ అండ్ అచ్యుత్ రెడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. దేని ప్రకారం? ప్రివెంటివ్ డిటెన్షన్ లా ఏదైతే ఉంటుందో దాని ప్రకారం. వీళ్ళు ఎక్కడికైనా వెళ్తే అక్కడ ప్రజలు గుమిగూడుతున్నారు, లా అండ్ ఆర్డర్ అనేటటువంటి డిస్రప్ట్ అవుతుంది అనేటటువంటి నెపంతో వీళ్ళు వెళ్ళక ముందుగానే ఏం చేసేవాళ్ళు, సో వాళ్ళని డిటైన్ చేయడం, నిర్బంధించడం అనేటువంటి జరిగింది. దేవర్ సెంట్ టు రాజమండ్రి సెంట్రల్ జైల్. రాజమండ్రి సెంట్రల్ జైల్ని వాళ్ళకి పంపించడం అనేది జరిగింది. లేటర్ దేవర్ రిలీజ్డ్ బై ద ఆర్డర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు. కానీ సుప్రీంకోర్టు ఇది అన్యాయము, ఇది ఆ నాయకుల యొక్క ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించడం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటి కారణంతో వాళ్ళని తక్షణమే విడుదల చేయాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. సో తద్వారా వీళ్ళందరినీ విడుదల చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? రైట్. సో ఇక్కడ వరకు మీకు డీటెయిల్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలన్నా. సో నెక్స్ట్ జూన్ 28, 1969 జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం, వినండి. సో మొత్తం 8 తెలంగాణ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, జేవి నరసింహరావు, పివి నరసింహారావు, వివి రాజు, బివి గురుమూర్తి, కేవి నారాయణ రెడ్డి, అరిగే రామస్వామి, శీలం సిద్ధారెడ్డి అండ్ దాంతోపాటు ఇబ్రహీం అలీ అన్సారీ ఎవరైతే ఉన్నారో 8 మంది మంత్రులు వాళ్ళ మినిస్టీరియల్ పొజిషన్స్ నుంచి, వాళ్ళ పదవుల నుంచి వాళ్ళు రాజీనామా చేయడం అనేటటువంటిది జరిగింది. సో రాజీనామా యొక్క పరంపర ఏదైతే ఉంటుందో అది కొనసాగడం అనేటటువంటిది జరిగింది. ఇన్ ద క్యాబినెట్ రీషఫిల్ మెనీ మినిస్టీరియల్ పోస్ట్ వర్ గివెన్ టు తెలంగాణ. అప్పుడు వెంటనే కాసు బ్రహ్మానంద రెడ్డి గవర్నమెంట్ అప్రమత్తమైంది ఈ రాజీనామాల పరంపర కొనసాగడం వల్ల, చాలా మంది రాజీనామాలు చేయడం వల్ల. సో అప్పుడు ఏం చేశారు, వెంటనే మంత్రివర్గం ఏదైతే ఉంటుందో దాన్ని రీషఫుల్ చేయడం అనేటువంటి జరిగింది. రీషఫుల్ చేసి సో ఎక్కువ మంది తెలంగాణ మంత్రులను ఆకర్షించడానికి, తెలంగాణ పొలిటికల్ లీడర్స్ని ఆకర్షించడానికి ఏం చేశారు, సో మినిస్ట్రియల్ పొజిషన్స్ ఎక్కువగా తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు. జేవి నరసింహరావు వాజ్ మేడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. జేవి నరసింహరావుని ఏం చేశారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన నియమించడం అనేటటువంటిది, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది. పివి నరసింహరావుకి, జలగం వెంగళరావుకి దేవర్ గివెన్ ద ఎడ్యుకేషన్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్స్ రెస్పెక్టివ్లీ. వీళ్ళకి అతి ముఖ్యమైనటువంటి మినిస్ట్రియల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, మంత్రి పదవులు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా తెలంగాణను నాయకులకు వరించడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఎలాంగ్ విత్ దెమ్ వాళ్ళతో పాటు ఇబ్రహీం అలీ అన్సారీ, దాంతోపాటు శీలం సిద్ధారెడ్డి అండ్ రోడా మిస్త్రి, ఏ వాసుదేవరావు, వి పురుషోత్తం రెడ్డి, జి సంజీవరెడ్డిలు తెలంగాణ నుంచి మంత్రి పదవులు పొందడం అనేటటువంటి జరిగింది. దే వర్ కన్ఫర్మ్ దేర్ మినిస్టీరియల్ బెర్త్స్. సో యాజ్ విబి రాజు, బివి గురుమూర్తి, కేవి నారాయణ రెడ్డి అండ్ అరిగే రామస్వామి యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద తెలంగాణ మూవ్మెంట్. వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల దే వర్ నాట్ గివెన్ మినిస్ట్రియల్ బెర్త్స్ ఇన్ ద క్యాబినెట్ రీషఫిల్. క్యాబినెట్ రీషఫిల్లో వీళ్ళందరికీ సో మినిస్ట్రియల్ పొజిషన్స్ ఎవరు ఇవ్వలేదు. ఎవరైతే న్యూట్రల్గా తటస్థంగా ఉన్నారో వాళ్ళకి మినిస్ట్రియల్ పొజిషన్స్ అనేటటువంటి ఇవ్వడం అనేది జరిగింది. నాకు as పివి నరసింహరావు, జేవి నరసింహరావు స్టేడ్ లాయల్ టు ద సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి. కాసు బ్రహ్మానంద రెడ్డికి ఎవరైతే లాయల్గా ఉండడం అనేటటువంటి జరిగిందో, విధేయులుగా ఉండడం అనేది జరిగిందో, ఆయన సపోర్ట్ చేశారో, సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళకి ముఖ్యమైనటువంటి శాఖలు, ప్రధానమైనటువంటి శాఖలు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి ఎలాంటి పాలసీని ఉపయోగించడం అనేది జరిగింది అంటే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేటటువంటిది జరిగింది. ఎవరైతే సమైక్య ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, ముఖ్యమైన ప్రధానమైనటువంటి శాఖలు ఇచ్చారు. ఎవరైతే ఇది ఇవ్వడం అనేటటువంటిది జరిగిందో అంటే ఎవరైతే సమైక్య ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా తెలంగాణ కోసం పోరాడుతున్నారో వాళ్ళందరికీ ప్రధానమైనటువంటి శాఖలు ఇవ్వకుండా మామూలు శాఖలు ఇవ్వడం అనేది జరిగింది. కొంతమంది మినిస్ట్రియల్ పొజిషన్స్ తీసివేయడం అనేటటువంటిది జరిగిందన్నమాట. అర్థమైందా? సో కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఓకేనా? రైట్. సో మరి జూలై 1969లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో మాట్లాడదాం, వినండి. So now let us look at some important events happened in the month of July 1969. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ జూలై 4వ తారీఖున జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనం మాట్లాడాలి. మొత్తానికి ప్రివెంటివ్ డిటెన్షన్ లా కింద సో తెలంగాణ నాయకుల్ని అరెస్ట్ చేసి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి, ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రివెంటివ్ డిటెన్షన్ లా కింద అరెస్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో తెలంగాణ ప్రజా సమితి లేదా తెలంగాణ పీపుల్స్ ఫోరం లేదా ఫ్రంట్కి చెందినటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో గోపాల్ కిషన్, హూ ఈస్ వర్కింగ్ యాజ్ అ సివిల్ సర్జన్ ఇన్ ద ఉస్మానియా హాస్పిటల్. ఉస్మానియా హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఇతనికి ఈ వాజ్ టేకెన్ ఇన్ టు కస్టడీ. ఇతన్ని కస్టడీలోకి తీసుకోవడం అనేది జరిగింది. సో అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా ఇతను నిర్బంధించడం అనేది జరిగింది.
He was the first gazetted officer to face arrest in the 1969 తెలంగాణ మూవ్మెంట్. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయినటువంటి మొదటి గెస్టెడ్ ఆఫీసర్ ఎవరు అంటే సివిల్ సర్జన్ అయినటువంటి గోపాల్ కిషన్. ఓకేనా. సో జూలై 5th 1969 ఏం జరిగిందో చూడండి. సో ద స్ట్రైక్ వాజ్ ఆర్గనైజ్డ్ అండర్ ద నేమ్ తెలంగాణ లిబరేషన్ డే. తెలంగాణ విమోచన దినం అనేటటువంటి పేరుతో బంద్ అనేటటువంటిది పాటించడం అనేటటువంటిది జరిగింది తెలంగాణ నాయకులు, తెలంగాణ లీడర్స్. నౌ జూలై 6th 1969లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం తెలుసుకోవాలి. ద తెలంగాణ యాక్టివిస్ట్ ఇన్ హైదరాబాద్ ది గెరోట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ నిజలింగప్ప. కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి నిజలింగప్పను హైదరాబాద్లో తెలంగాణ వాదులు ఏం చేయడం అనేటటువంటి జరిగింది, బంధించడం అనేది జరిగింది, ఎటు కదలనీయకుండా చేయడం అనేటటువంటి జరిగింది. నిజలింగప్ప refused to accept the resignation letter sent by CM కాసు బ్రహ్మానందరెడ్డి అమ్మ. సో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా లేఖను నిజలింగప్పకు పంపించగా ఆయన దాన్ని తిరస్కరించడం అనేటటువంటి జరిగింది. దేర్ఫోర్ తెలంగాణ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో దే thwart the visit of నిజలింగప్ప. సో కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ వాదుల యొక్క శత్రువు కదా, సో ఆయన రాజీనామా లెటర్ అనేది పంపిస్తే ఈయన రిజెక్ట్ చేయడం అనేటువంటి నువ్వెవరు రిజెక్ట్ చేయడానికి, సో ఎందుకు రిజెక్ట్ చేసావు, కాసు బ్రహ్మానందరెడ్డి అర్జెంటుగా పదవి నుంచి దిగిపోవడం అనేటటువంటిది మాకు అవసరం అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, నిజలింగప్పని వాళ్ళు నిర్బంధించడం అనేటటువంటిది అడ్డుకోవడం అనేటటువంటి జరిగింది. జూలై 10th 1969 ఏం జరిగిందో చూడండి. నెంబర్ ఆఫ్ ప్రొటెస్ట్ వర్ ఆర్గనైజ్డ్ అండర్ ద నేమ్ ఆఫ్ బ్లాక్ ఫ్లాగ్స్ డే. నల్ల జెండాల దినం అనేటటువంటి పేరుతో చాలా నిరసన కార్యక్రమాలని తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేపట్టడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. జూలై 12th 1969 ఏం జరిగిందో చూడాలమ్మా. తెలంగాణ యాక్టివిస్ట్ డిక్లేర్ దిస్ డే యాజ్ తెలంగాణ లిబరేషన్ డే అండ్ తెలంగాణ ఫ్లాగ్ డే. జూలై 12 1969 ఆ రోజున తెలంగాణ వాదులు తెలంగాణ లిబరేషన్ డే, తెలంగాణ విమోచన దినంగా అండ్ తెలంగాణ ఫ్లాగ్ డే, తెలంగాణ పతాక దినంగా నిర్వహించి చాలా కార్యక్రమాలు, చాలా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంలో పార్లమెంట్ మెంబర్ అయినటువంటి జిఎస్ మెల్కోతే ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా. సో అదే రోజున ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది పోలీసులు. సో ఇప్పుడు మనం ఆగస్ట్ 1969 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం, వినండి. సో ఆగస్ట్ 5th 1969 1969 సంవత్సరం ఆగస్టు 5వ తారీఖున జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూడండి అమ్మా. A congratulatory meeting was organized for Jalagam Venagalrao in the Ramachandra Auditorium in Kottagudem. కొత్తగూడెంలోని రామచంద్ర ఆడిటోరియంలో ఇప్పటికే ఆడిటోరియం ఉంది. హోంమంత్రి జలగం వెంగళరావుకి అభినందన సభ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేశారు. మరి జలగం వెంగళరావు ఎవరు, ముఖ్యమంత్రి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డికి లాయలిస్ట్, విధేయుడిగా ఉండడం అనేది జరిగింది కదా, ఆయన తా అంటే ఈయన తందాన అనడం అనేది జరిగింది కదా, అందుకు తెలంగాణ యాక్టివిస్ట్ ఏం చేయడం అనేటటువంటి జరిగింది, ఈ మీటింగ్ ని అడ్డుకునే ప్రయత్నం అనేటటువంటి చేయడం అనేది జరిగింది. స్టూడెంట్స్ నేమ్డ్ రామచందర్ అండ్ దస్తగిరి వర్ కిల్డ్ ఇన్ ద పోలీస్ ఫైరింగ్ యాక్సిడెంట్. సో ఈ రోజు జరిగినటువంటి పోలీస్ కాల్పుల్లో రామచందర్ అండ్ దస్తగిరి అనేటటువంటి ఇద్దరు స్టూడెంట్స్ చనిపోవడం అనేది జరిగింది. చూసారా మరణాల సంఖ్య ఎలా పేరుకుపోతుందో. సో మనం టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ థర్డ్ ఫేజ్ మనం మాట్లాడేటప్పటికి ఎంతమంది విద్యార్థుల యొక్క అమరవీరుల గురించి మనం మాట్లాడుకుంటాము. ఓకేనా, రైట్. సో జలగం వెంగళరావు గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, విందామా. జలగం వెంగళరావు యాన్సిస్టర్స్ వర్ ఫ్రమ్ ఆంధ్ర. జలగం వెంగళరావు యొక్క పూర్వీకులు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అండ్ వాళ్ళు ఖమ్మం జిల్లాకి వచ్చి సెటిల్ అవ్వడం అనేది జరిగింది. ఈ రిప్రజెంటెడ్ ద సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఈయన ఎన్నిక అవ్వడం అనేటటువంటి జరిగింది లెజిస్లేటివ్ అసెంబ్లీకి. ఈ వాజ్ చీఫ్ మినిస్టర్ బిట్వీన్ 1973 and 1978. 1973 నుంచి 1978 మధ్యలో ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం అనేటటువంటి జరిగింది. ఇన్ 1978 1978లో ఈ డిఫీటెడ్ కాళోజీ నారాయణరావు అండ్ గాట్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే. ఇతనికి ఎదురుగా పోటీ చేసినటువంటి ప్రజాకవి కాళోజీ ఎవరైతే ఉన్నారో అతన్ని ఓడించి ఈయన ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ జలగం వెంగళరావు. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మాట్లాడదాం, వింటారా మరి, వినేయండి. సో ఇప్పుడు ఆగస్ట్ 6th 1969 1969 సంవత్సరం ఆగస్టు 6వ తారీఖున జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూడండి. ఏ స్టూడెంట్ నేమ్డ్ రవీంద్రనాథ్ డైడ్ ఇన్ పోలీస్ ఫైరింగ్ ఇన్ సికింద్రాబాద్. సికింద్రాబాద్లో జరిగినటువంటి పోలీస్ కాల్పుల్లో రవీంద్రనాథ్ అనేటటువంటి ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి మరణించడం అనేది జరిగింది. హీ వాజ్ ద లాస్ట్ మార్టియర్ టు డై ఇన్ ద పోలీస్ ఫైరింగ్ ఇన్ ద 1969 తెలంగాణ మూవ్మెంట్. సో ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఉద్యమం 1969లో భాగంగా వీరమరణం పొందినటువంటి చనిపోయినటువంటి చివరి అమరుడు ఎవరు అంటే మనకి రవీంద్రనాథ్ అమ్మ. ఓకేనా? సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఫస్ట్ మార్టియర్ ఎవరమ్మా? తెలంగాణ కాజ్ కోసం చనిపోయినటువంటి స్టూడెంట్
సదాశివపేటలో జరిగినటువంటి పోలీస్ ఫైరింగ్ లో శంకర్ అనే స్టూడెంట్ మరణించాడని చెప్పుకున్నామా. ఏ రోజు January 24th ఆయన ఫస్ట్ మార్టైర్ గా ఉండడం అనేటటువంటి జరిగింది. నెక్స్ట్ August 15th 1969 1969 ఆగస్టు 15వ తారీఖున సో ఎలాంటి విషయాలు జరిగాయో చూడండి. తెలంగాణ యాక్టివిస్ట్, తెలంగాణ వాదులైనటువంటి, తెలంగాణ కోసం ప్రయత్నించినటువంటి నాయకులైనటువంటి సో జేవి నరసింహారావు ఎవరైతే ఉన్నారో, జేవి నరసింహరావు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, అండ్ డి లక్ష్మీ నరసయ్య ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండడం అనేటటువంటి జరిగింది. వాళ్ళ ఇళ్ల పైన వీళ్ళు ఏం చేశారు, తెలంగాణ వాదులు బాంబులు వేయడం అనేటటువంటి జరిగింది. తెలంగాణ యాక్టివిస్ట్ హోస్టెడ్ తెలంగాణ ఫ్లాగ్ అండ్ నేషనల్ ఫ్లాగ్ ఆన్ ఇండిపెండెన్స్ డే. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం కదా, ఆ రోజు జాతీయ జెండాతో పాటుగా తెలంగాణ జెండాను కూడా ఎగరవేయడం అనేటటువంటిది జరిగింది. సో మనకి బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి భారతదేశం ఎలా అయితే స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం అనేది జరిగిందో, ఈ ఆంధ్ర కొలైనిస్ట్ నుంచి, ఈ ఆంధ్ర ప్రజల యొక్క బానిసత్వ సంఖ్యల నుంచి మన తెలంగాణ స్వేచ్ఛా మారుతాలతో అత్యద్భుతంగా వెలగాలి అని చెప్పి సో ఎంతగానో తెలంగాణ ప్రజలు ఆకాంక్షించడం అనేటటువంటి జరిగిందమ్మా. ఈ 1969 1969లో ఎలక్టర్స్ వర్ నెసెసిటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డ్యూ టు ద డెత్ ఆఫ్ జాకీర్ హుస్సేన్. 1969లో ఏం జరగడం అనేటటువంటి జరిగింది, జాకీర్ హుస్సేన్ అప్పటి రాష్ట్రపతి మరణంతో సో రాష్ట్రపతి పదవి కోసం ఎన్నికలు నిర్వహించడం అనేటటువంటిది జరిగింది. జాకీర్ హుస్సేన్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. 1897లో జాకీర్ హుస్సేన్ హైదరాబాద్లోనే పుట్టడం అనేటటువంటిది జరిగింది అనమాట. ఈయన భారత రాష్ట్రపతిగా పనిచేయడం అనేటటువంటిది జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత సో మనకి రాష్ట్రపతి యొక్క పొజిషన్ ఖాళీ అవుతుంది కదా, సో వేకెంట్ పొజిషన్ ఫిల్ చేయడానికి రాష్ట్రపతి ఎన్నికలు జరపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. ఆ సమయంలో ఏం జరిగిందో చూడండి. సో జాకీర్ హుస్సేన్ చనిపోయిన తర్వాత జరిగినటువంటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో సో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి నిజలింగప్ప ఏం చేయడం అనేది జరిగింది, నీలం సంజీవరెడ్డిని సపోర్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. నీలం సంజీవరెడ్డి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా నిలబడడం కరెక్ట్ అని చెప్పడం అనేది జరిగింది. ద ప్రైమ్ మినిస్టర్, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మాత్రం ర్యాలీడ్ బిహైండ్ ద క్యాండిడెన్సీ ఆఫ్ దెన్ వైస్ ప్రెసిడెంట్ వరాహ వెంకటగిరి. వివి గిరి ఎవరైతే ఉన్నారో ఒరిస్సాకు చెందినటువంటి ఇంపార్టెంట్ లీడర్, ఆయన రాష్ట్రపతి అయితే బాగుంటుందని చెప్పి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఆలోచించడం అనేది జరిగింది. సో అందుకే ఇందిరాగాంధీ గారు చాలా తెలివిగా ఒక డైరెక్ట్గా వివి గిరికి సపోర్ట్ అనేటటువంటిది ఇచ్చారనుకోండి, ఏం జరుగుతుంది, అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో సో వాళ్ళందరూ వివి గిరికే ఓటేయాలి అని చెప్పి విప్ జారీ చేశారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత కలహాలు అనేటటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో డిఫరెంట్ ఫ్యాక్షన్స్గా విడిపోయే అవకాశం ఉంటుంది. సో వివి గిరికి సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు ఒకవైపు, వివి గిరికి సపోర్ట్ చేయకుండా కొంతమంది నీలం సంజీవ్ రెడ్డికి, కొంతమంది మిగిలిన క్యాండిడేట్ సపోర్ట్ చేసే వాళ్ళు ఒకవైపుగా విడిపోయే అవకాశం అనేటటువంటిది ఉండడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు మనకి ఇందిరాగాంధీకి ముందు ఇందిరాగాంధీ ఫాదర్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. ఆయన ఉండేటప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల మీద చాలా కమాండ్గా ఉండడం అనేది జరిగింది. హైకమాండ్ రాజకీయాలు అనేటువంటి అప్పుడే బాగా గ్రో అవ్వడం అనేటటువంటిది జరిగింది. మీకు హైకమాండ్ పాలిటిక్స్ గురించి తెలుసని అనుకుంటాను. ద కాంగ్రెస్ యొక్క హెజుమనీ అనేటటువంటిది ఇండియన్ పాలిటిక్స్ లో నెహ్రూ చనిపోయినంత వరకు, ఇందిరాగాంధీ టైం వరకు చాలా గట్టిగా బలంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. అవునా? సో ఎప్పుడైతే నెహ్రూ చనిపోవడం అనేది జరిగిందో, ఇప్పుడు ఇందిరాగాంధీకి అన్ని వైపుల నుంచి కలుపుగోలుతనంగా ఉండాలి, అందరినీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, అందరినీ ఒక తాటి మీద నడిపించాలి. ఇప్పుడు ఆవిడకి నిజంగా వివి గిరికి సపోర్ట్ చేయాలన్నా, ఆవిడ బహిరంగంగా వివి గిరికి సపోర్ట్ చేస్తున్నానని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ చీలిపోయేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఇందిరాగాంధీ ఏం చేయలేదు, షీ హాజ్ నాట్ ఇష్యూడ్ ఎనీ విప్ ఫర్ పార్టీ మెంబర్స్ ఫర్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అండ్ ఆస్క్ దెమ్ టు ఓట్ అకార్డింగ్ టు దేర్ ఇంట్యూషన్. విప్ అంటే ఏంటి అంటే మ్యాండేటెడ్ డైరెక్షన్. విప్ అంటే ఒక మార్గనిర్దేశకం అంట. ఆ మార్గనిర్దేశకం అనేది ఒక సలహా అనమాట విప్ అనేది. ఆ సలహా కూడా ఏంటి, మ్యాండేట్ సలహా. ఇప్పుడు నేను మీకు సలహా ఇచ్చాను అనుకోండి, మీరు పాటించకపోవచ్చు. కానీ విప్ నేను ఇచ్చాను అనుకోండి, మీరు తప్పకుండా పాటించాలి, పాటించకపోతే మీ మీద కాన్సిక్వెన్సెస్ అనేటటువంటి ఉండడం జరుగుతుంది అనమాట. ఇందిరాగాంధీ మామూలుగా ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను వినండి, ఇక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో అది ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేయడానికి ఎక్కడ పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, బీజేపీ ఎంపీస్ అందరికీ ఒక విప్ అనేటటువంటిది ఇస్తారనమాట. పార్టీ వాళ్ళు అందరికీ ఎంపీస్ ఎవరైతే ఉంటారో లెజిస్లేటర్స్ అందరికీ ఒక విప్ ఇస్తారు. ఏంటి, మనము రేపొద్దున్న ఈ పర్టికులర్ బిల్ని ప్రవేశపెట్టబోతున్నాం, మీరేం చేయాలి అంటే తప్పకుండా మీరు అటెండ్ అయ్యి ఆ బిల్కి ఆమోద ముద్ర అనేటటువంటిది వేయాలి, ఆ బిల్కి సపోర్ట్గా ఓటేయాలని చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా విప్ జారీ చేస్తుంది. ఏంటి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మన పాలసీస్కి, మన ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉంది, మీరు దీనికి వ్యతిరేకంగా ఓటేయాలి అని చెప్పి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సపోజ్ ఈ కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తుంది, ఓటు వ్యతిరేకంగా వేయమని చెప్తుంది, కానీ
సో బీజేపీతో కుమ్మక్కైపోయి ఏ ఎంపీ అయినా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సపోర్ట్గా ఓటేశాడు అనుకోండి, ఆయన ఏం చేసినట్టు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినటువంటి విప్ ఏదైతే ఉంటుందో దాన్ని వ్యతిరేకించినట్టు. పార్టీ అధిష్టానం ఇచ్చేటటువంటి విప్పును వ్యతిరేకించావు అనుకోండి, యాంటీ డిఫెక్షన్ లా కింద, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద నీకు అనర్హుడిగా ముద్ర వేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో నిన్ను ఆ పదవి నుంచి లెజిస్లేటర్ పదవి నుంచి తొలగించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో కన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి విప్ని తప్పకుండా పాటిస్తారనమాట, పార్టీ అధిష్టానం ఇచ్చేటటువంటి విప్ని. సో ఇక్కడ ఇందిరాగాంధీ తప్పకుండా వివి గిరికి ఓటేయండి అని చెప్పి విప్పు జారీ చేయాల, మ్యాండేట్ చేయాల. ఎందుకు? దానివల్ల కాంగ్రెస్ పార్టీలో చీలికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆవిడకి తెలుసు కాబట్టి. అర్థమైందా? మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేయండి, ఏం పర్లేదని చెప్పి ఆవిడ చెప్పడం అనేది జరిగింది. కాసు బ్రహ్మానందరెడ్డి గేవ్ సపోర్టు నీలం సంజీవరెడ్డి, మన తెలుగువాడు కదా నీలం సంజీవరెడ్డి. దాంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా చేశాడు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం యొక్క మొదటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, మొదటి ఉప ముఖ్యమంత్రిగా కూడా చేయడం అనేటువంటి జరిగింది. అందుకే నీలం సంజీవరెడ్డికి కాసు బ్రహ్మానంద రెడ్డి సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది అప్పటి ముఖ్యమంత్రి. అపోజిషన్ పార్టీస్ ఇంక్లూడింగ్ జనసంఘ్, దాంతోపాటు స్వతంత్ర పార్టీస్ ఫీల్డెడ్ సిడి దేశ్ముఖ్ యాజ్ దర్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. సో అపోజిషన్ పార్టీస్ అందరూ సిడి దేశ్ముఖ్ని సో వాళ్ళ ప్రెసిడెన్షియల్ వాళ్ళ నాయకుడు, వాళ్ళ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడం అనేటువంటి జరిగింది. ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఆఫ్ 1969, 1969లో జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో ఇందిరాగాంధీ బ్యాక్డ్ వివి గిరి was elected and became the 4th president of India. సో వివి గిరి తర్వాత సో ఎన్నికయ్యి ఏం జరిగింది, 4వ రాష్ట్రపతిగా ఎన్నిక అవ్వడం అనేటువంటిది జరిగింది. నీలం సంజీవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి సపోర్ట్ అనేటువంటిది కావాల్సిన మద్దతు లభించలేదు. 6 తెలంగాణ లెజిస్లేటర్స్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ తెలంగాణ మూవ్మెంట్ వర్ ఎక్స్పెల్డ్ బై ద కాంగ్రెస్ పార్టీ ఫర్ 3 years. సో ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో తెలంగాణ ఎమ్మెల్యేస్ వాళ్ళందరినీ ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెల్ చేయడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? వాళ్ళు ఎవరెవరు అంటే టి అంజయ్య, కె అచ్యుత్ రెడ్డి అండ్ దాంతోపాటు ఎం మాణిక్యారావు, ఎం హోషిం అండ్ పి నరసింగారావు అండ్ రాజారాం ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకేనా? క్లారిటీ వచ్చిందా ఇక్కడి వరకు ఏం జరిగిందని? ఇప్పుడు మనం వివి గిరి ఎవరైతే ఉన్నారో ఆయన గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా, వినేయండి. చూడండి, వివి గిరి వాజ్ బోర్న్ ఇన్ 1894 ఇన్ బరంపూర్ ఇన్ ఒరిస్సాలోని బరంపూర్లో ఈయన పుట్టడం అనేటటువంటిది జరిగింది. వివి గిరి ఎస్టాబ్లిష్డ్ ట్రేడ్ యూనియన్ ఇన్ హైదరాబాద్లో ఒక కార్మిక సంఘాన్ని స్థాపించి గొప్ప కార్మిక నాయకుడిగా, ఒక గ్రేట్ ట్రేడ్ యూనియన్ లీడర్గా కూడా ఈయన ఎదగడం అనేటటువంటి జరిగింది తర్వాత కాలంలో. వివి గిరి లాస్ట్ బ్రెత్ ఇన్ 1980. ఈయన 1980లో తన తుది శ్వాస విడవడం అనేది జరిగింది, చనిపోవడం అనేటటువంటి జరిగింది. సో భారతదేశం యొక్క 4వ రాష్ట్రపతిగా కూడా ఈయన పనిచేయడం అనేటటువంటి జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో కంప్లీట్గా డీటెయిల్గా ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ క్లాస్, రైట్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్. సో అందరికీ డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వీలైతే మన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో మన సాధన టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఫీజు కేవలం 6000 రూపీస్ మాత్రమే. మీరు లాస్ట్ మినిట్లో జాయిన్ అయితే ఫీజు 10,000 రూపీస్ అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. చాలా తక్కువకి చాలా డీటెయిల్డ్ వన్ ఆఫ్ ద కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. యూ విల్ నెవర్ రిగ్రెట్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్. బాయ్ నా.